వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 4 అర్జీలు వచ్చినట్లు తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున ఈ కార్యక్రమానికి విరామం ఇవ్వటం జరిగిందని, కోడ్ ముగిసిన నేపథ్యంలో ఈ సోమవారం నుండి కార్యక్రమాన్ని తిరిగి పునఃప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ఈరోజు నిర్వహించిన ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో మొత్తం 4 అర్జీలు వచ్చాయని, వచ్చిన వాటిని సంబంధిత అధికారులకు పంపి పరిష్కరించడం జరుగుతుందని తహసీల్దార్ గోపాలకృష్ణ వెల్లడించారు. చాలా రోజుల తర్వాత ఈ మధ్యలో మనకి ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల కానివ్వండి, ఏదేమైనప్పటికీ చాలా రోజులు ఈ గ్రీవెన్స్ అనే కార్యక్రమం జరగలేదు. సుదీర్ఘకాలం తర్వాత ఈరోజు మనం ప్రజా సమస్యల పరిష్కార వేదికని తహసీల్దార్ కార్యాలయంలో కండక్ట్ చేసాం. అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఈరోజు మనకి 4 అర్జీలు వచ్చాయి. అది బురిపాలెంలో బాగా ఏజ్డ్ పీపుల్ అడంగల్ కోసం వెళ్తుంటే అడంగల్లో బయోమెట్రిక్ ఐరిష్ 2 తీసుకోవట్లేదని ఒక అర్జీ వచ్చింది. ఇది టెక్నికల్ ప్రాబ్లం. కన్సర్న్ డిపార్ట్మెంట్తో టెక్నికల్ టీంతో ఫాలోఅప్ చేసి దీన్ని త్వరగా కంప్లీట్ చేస్తాం. అట్లాగే ఒకళ్ళు వికలాంగుల పెన్షన్ కోసం కావాలని చెప్పేసి వచ్చారు కోపల్లె గ్రామం నుంచి. మరొకళ్ళు గతంలో ఈ ప్రభుత్వ కాలనీల్లో ఇంటి పట్టా విషయంలో స్థలం స్వాధీనం చేయమని ఒక అర్జీ వచ్చింది. మరొక అర్జీ కూడా ఇట్లాంటి నివేశన స్థలం విషయమే వచ్చింది. ఈ 4 అర్జీలు కూడా నిర్ణీత సమయంలో పరిష్కరించే విధంగా కృషి చేస్తాం. ప్రపంచాన్ని వణికిస్తున్న హ్యాకింగ్ మోసాలపై ఆంధ్రాలోని తెనాలి పట్టణానికి చెందిన నూతన దర్శకులు నరేష్ దోనే మరియు మణివరన్లు హ్యాకింగ్ నేపథ్యంలో ఓటీటీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ మేరకు స్థానిక మా ఏపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మా ఏపీ వ్యవస్థాపక అధ్యక్షులు సినీ దర్శకులు దిలీప్ రాజా హ్యాకింగ్ నిర్మాణ వివరాలను వెల్లడించారు. దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ పోలీసులకు సవాలుగా మిగిలిన హ్యాకింగ్ మోసాలు నేటి సమాజానికి ప్రశ్నగా మారినందువల్లనే ఈ నూతన కథాంశాన్ని ఎంపిక చేసుకున్నామని ఆయన చెప్పారు. ఈ ఓటీటీ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోకి అనువదిస్తున్నట్లు దిలీప్ రాజా వివరించారు. హ్యాకర్లు అత్యధికంగా చైనాలో ఉండగా క్రమేణా భారతదేశంలోనూ విచ్చలవిడిగా వ్యాపించారన్నారు. తెలియకుండానే మన బ్యాంక్ అకౌంట్లు హ్యాకింగ్కు గురై డబ్బు పోగొట్టుకోవడం, అలాగే సెల్ ఫోన్ ద్వారా మన సమాచారం క్షణంలో తెలుసుకొని ఆర్థిక మోసాలకు సైబర్ నేరగాళ్లు పాల్పడటం లాంటి అంశాలు ఇందులో ప్రధాన కథాంశమని దర్శకులు మణివరన్ అండ్ నరేష్ దోనే వెల్లడించారు. అనుపమ ఆర్ట్స్ పతాకంపై రూపొందుతున్న ఈ ఓటీటీ చిత్రానికి నిర్మాత రావూరి సురేష్ బాబు, దర్శకుడు దిలీప్ రాజా దగ్గర సహాయ దర్శకులుగా పనిచేసిన ఈ యువ దర్శకులిద్దరూ కోటప్పకొండ ఓటీటీ చిత్రంతో దర్శకులుగా పరిచయం అయ్యారు. సమావేశంలో కాస్ట్యూమ్ డిజైనర్ పట్నాల పార్వతి, సూర్యనారాయణ పాల్గొన్నారు. జేబు దొంగలను చూసాం, ఇళ్లల్లో దొంగతనాలు చేసేవాళ్ళని చూసాం, దారి దోపిడీ చేసేవాళ్ళని చూసాం, రకరకాల దొంగలను చూసాం. కానీ ఇప్పుడు లేటెస్ట్గా దొంగలు వచ్చారు. ఎవరాళ్ళు అంటే సైబర్ క్రైమ్స్కి ఏదైతే సైబర్ క్రైమ్స్ ఉన్నాయో ఆ సైబర్ క్రైమ్స్ని ఓన్ చేసుకుని భారతదేశాన్ని వణికిస్తున్న హ్యాకర్లు. హ్యాకింగ్ అనేది ఈ రోజున భారతదేశాన్ని వణికిస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్కి ఇది ఒక పెద్ద సవాలుగా కూడా మారింది. మన బ్యాంక్ అకౌంట్ మనకు తెలియకుండానే మన బ్యాంక్ అకౌంట్లో డబ్బులు హ్యాకర్ కాజేసేస్తాడు. మన సెల్ ఫోన్లో మనకు తెలియకుండానే మన సెల్ ఫోన్లో ఫీడ్ అయిపోయి ఉన్న సమాచారాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా హ్యాకర్ లాగేస్తాడు. ఇంక్లూడింగ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్స్, పాన్ కార్డ్ నెంబర్స్, వాట్ ఎవర్ వీ హ్యావ్ రికార్డెడ్ ఇన్ ది మొబైల్, ఎవ్రీథింగ్ విల్ బి స్టోలెన్. హ్యాకర్లు ఆ విధంగా చేస్తున్నారు. ఇది ఎవ్రీబడి ఈజ్ అవేర్. వాళ్ళు హ్యాకర్లు ప్రజల మీదకే రావట్లా, పెద్ద పెద్ద కంపెనీలను కూడా కొల్లగొట్టి కోట్ల రూపాయల డబ్బుని ఈ హ్యాకింగ్ చేసేవాళ్ళు కొల్లగొట్టేస్తున్నారు. మేము హ్యాకింగ్ అనే ఓటీటీ సినిమా తీస్తున్నాం. నా దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న నరేష్, మణివరన్ వీళ్ళిద్దరూ ఆ ఓటీటీ సినిమా డైరెక్షన్ చేస్తున్నారు. నా కోసం తీస్తున్న సినిమా కాదు, అవేర్నెస్గా ఉంటే ఎందుకు సెల్ ఫోన్లో సమాచారం వెళ్తుంది, ఏ లింకులు పడితే ఆ లింకులు ఓపెన్ చేయకూడదు,
ఏ వెబ్సైట్లు పెడితే ఆ వెబ్సైట్లు ఓపెన్ చేయకూడదు. మనకు తెలియని నెంబర్ల నుంచి ఫోన్ వస్తే పొరపాటున మీరు క్లిక్ చేశారో క్షణాల్లో వెళ్ళిపోతాయి డబ్బులు. క్షణాల్లో మనం ఫీడ్ చేసుకున్న బ్యాంక్ అకౌంట్ నెంబర్లు కానీ మన దగ్గర ఉన్న సమాచారం కానీ క్షణాల్లో వాళ్ళు కాజేస్తారు. ఇదంతా ఎలా కాజేస్తున్నారంటే వాళ్ళు ఈమెయిల్ ద్వారా, తర్వాత ఈ కంప్యూటర్కి అనుసంధానమైన పరికరాలు ఉంటాయి, ఆ పరికరాలను వాళ్ళు ట్రాప్ చేసేసి లాగేసుకుంటున్నారు. సో ఈ రోజున మేము ఎందుకు ఈ హ్యాకింగ్ అనే టైటిల్తో ఓటీటీ సినిమా తీస్తున్నామంటే కేవలం ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రజలు ఈ హ్యాకర్ల బారిన పడకుండా ఉండటం కోసం, ప్రజలు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళ సొమ్ము పదిలంగా ఉంటుంది, ప్రజలు ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళ మొబైల్లో నుంచి సమాచారం బయటికి దొంగిలించబడకుండా ఉంటుంది అనే అంశాల మీదే ఈ పూర్తి కథ అంతా కూడా సిద్ధం చేయటం జరిగింది. పట్టణ నెహ్రూ రోడ్లోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ గోవర్ధన స్వామి మరియు వీరప్రతాప ఆంజనేయ స్వామి జీవధ్వజ శిఖర ప్రతిష్ట మరియు మహాకుంభాభిషేక మహోత్సవాలు సోమవారంతో ముగిశాయి. ఇందులో భాగంగా ఉదయం స్వామివారి బ్రహ్మోత్సవం నిర్వహించారు. అనంతరం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ గోవర్ధన స్వామి, శ్రీ సువత్సల సమేత శ్రీ వీరప్రతాప ఆంజనేయ స్వామి వారి కళ్యాణం విశేషంగా జరిపారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. సత్యభామ సమేత గోవర్ధన స్వామి దేవస్థానం, వీరప్రతాప ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో జీవధ్వజ శిఖర ప్రతిష్ట కుంభాభిషేకం ఉత్సవాల్లో ఆఖరి రోజైన ఈరోజు స్వామివారి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అలాగే వీరప్రతాప ఆంజనేయ స్వామి, సువర్చల స్వామి దేవి కళ్యాణ మహోత్సవాలు కూడా జరుగును. తదనంతరం అన్నదాన కార్యక్రమం జరుగును. ఈ కార్యక్రమంలో 50 మంది భక్తులు పాల్గొని స్వామివారి అమ్మవార్ల కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరటమైంది. రుక్మిణి సత్యభామ సమేత శ్రీ గోవర్ధన స్వామి మరియు వీరప్రతాప ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో 7వ తారీఖు నుండి స్వామివారి జీవధ్వజ ప్రతిష్ట మహోత్సవము మరియు మహాకుంభాభిషేక కార్యక్రమాలు వరుసగా జరుగుతున్నాయి. నిన్న 10:34 ఈ కార్యక్రమం పూర్తయింది. నిన్న స్వామివారి ఊంజల సేవా కార్యక్రమం జరిగింది. నేటి ఉదయం స్వామివారి ఊరేగింపు గ్రామోత్సవం జరిగింది. ఆ తదుపరి ఇప్పుడు స్వామివారి శాంతి కళ్యాణం రుక్మిణి సత్యభామ సమేత గోవర్ధన స్వామి మరియు వీరప్రతాప ఆంజనేయ స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు ఒకే వేదిక మీద జరగడం చాలా అద్భుతమైన సన్నివేశం. ఈ కార్యక్రమానికి మాకు సహకరించిన భక్తులకు, దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారి వారికి మరియు అన్న సంతర్పణకు సహకరించిన వారికి, అందరి భక్తులకు ఆ స్వామివారి కృపా కటాక్ష వీక్షణాలు కలగాలని ఆశిస్తూ టీడీపీ నాయకురాలు చావా సుమతి 4వ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని అన్నా క్యాంటీన్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. చావా సుమతి కుటుంబ సభ్యుల సహకారంతో పట్టణంలోని 3 అన్నా క్యాంటీన్లో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అనుచరురాలుగా టీడీపీ పార్టీలో చావా సుమతి తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారని, పేదలకు సహాయం చేయాలన్న ఆమె ఆశయ సాధనలో భాగంగా గత 4 సంవత్సరాలుగా ఆమె పేరు మీద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సుమతి భర్త చావా వెంకటేశ్వర్లు తెలిపారు. కార్యక్రమంలో కుమారుడు శ్రీభార్గవ్, కుమార్తె పావని మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నా భార్య చావా సుమతీదేవి గారి 4వ వర్ధంతి సందర్భంగా
పేదలకు అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. ప్రతి సంవత్సరం ఆమె చనిపోయిన దగ్గర నుంచి పేదలకు అన్నదాన కార్యక్రమం అన్న క్యాంటీన్ ద్వారా చేస్తూనే ఉన్నాం. ఆమె రాజకీయాల్లో రాజాగారి అనుచరురాలుగా వచ్చింది. పేదలకి తన చేతనైనంత వరకు సాయం చేసింది. అంతే అభిమానంగా రాజాగారు కూడా మమ్మల్ని గౌరవించేవాడు. ఎక్కువగా పేదలకు అండగా ఉండాలన్నదే ఆమె కోరిక. అందుకని మేము ఆమెకి ఆత్మ శాంతించాలని ప్రతి సంవత్సరం ఆమె పేర పుట్టినరోజుకి వర్ధంతికి అన్న క్యాంటీన్ ద్వారా భోజనం ఏర్పాటు చేస్తున్నాం. మా పిల్లలు, మా బాబు, మా పాప ఇద్దరు ఆమె ఆత్మశాంతి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గత ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా ముంచిందని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో ఆయన సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. రైతు భరోసాకు 7,500 ఇచ్చి మిగిలిన పథకాలు నిలిపివేశారని ధ్వజమెత్తారు. రైతుల పంటలకు ఇన్సూరెన్స్ కట్టలేదని, దీనివల్ల పంట నష్టపోయినా రైతులకు పరిహారం కూడా అందని దుస్థితి ఏర్పడిందన్నారు. కూటమి ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే దిశగా అడుగులు వేస్తుందని స్పష్టం చేశారు. లాస్ట్ 5 years అధ్యక్ష, ఒక్కటంటే ఒక కార్యక్రమం వ్యవసాయ శాఖలో అమలు జరగలేదు అధ్యక్ష. సాయిల్ టెస్టింగ్ ఆపేశారు, మెకనైజేషన్ ఆపేశారు, రైతుకి అత్యవసరమైనటువంటి స్ప్రింక్లరు, డ్రిప్ ఇరిగేషన్ ఆపేశారు, సొంత ఇన్సూరెన్స్ కంపెనీ పెడతామని చెప్పి 5 సంవత్సరాల్లో ఒక్క సంవత్సరం కూడా ఇన్సూరెన్స్ ఇవ్వలేదు. ఒక సంవత్సరం మన నాయకులు పోడియం దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ప్రభుత్వం నుంచి 1 సంవత్సరం ఇచ్చారు తప్ప 1 సంవత్సరం ఇన్సూరెన్స్ ఇచ్చిన సందర్భాలు లేవు. మనం అలా కాదు అధ్యక్ష, మేనిఫెస్టోలో పెట్టాం, ఎన్నికల ప్రచారంలో చెప్పాం. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి 20,000 రూపాయలు రైతు రేపు పెట్టుబడి సాయం కింద అన్నదాత సుఖీభావలో ఇస్తామని చెప్పి స్పష్టంగా మాటించాం అధ్యక్ష. రేపు మేళంలో ఆ కార్యక్రమాన్ని అమలు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేశారు. గత ప్రభుత్వంలో ఆడుదాం ఆంధ్ర పెద్ద స్కామ్ అని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ పేర్కొన్నారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. 45 రోజుల్లో 120 కోట్ల రూపాయలను ఖర్చు చేశారని, దీనిపై విజిలెన్స్, సిఐడి విచారణ జరుగుతుందని, నివేదిక రాగానే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఈ సందర్భంగా జోక్యం చేసుకుని ఆడుదాం ఆంధ్రాలో జరిగిన స్కామ్ వివరాలను ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఉందన్నారు. ఆడుదాం ఆంధ్ర అనేది ఒక స్టేట్లోనే పెద్ద ఇష్యూగా జరుగుతూ ఉంది కాబట్టి మేము మొన్న మండల్లో అలాగే ఇక్కడ కూడా చెప్తున్నాం అధ్యక్ష, 45 రోజుల్లోనే దీని మీద ఒక విజిలెన్స్ కమిటీని అలాగే సిఐడికి ప్రోబ్ చేశాం అధ్యక్ష, హౌస్ కమిటీకి. ఖచ్చితంగా దీని మీద ఒక నివేదిక అనేది తీసుకొని వచ్చి ఈ సభలోనే తప్పకుండా రాష్ట్రంలో గత ప్రభుత్వంలో జరిగిన స్పోర్ట్స్ విషయానికి ఆడుదాం ఆంధ్రానే కాదు, అన్ని విషయాల్లో ఏం జరిగిందో అన్ని సభ దృష్టికి తీసుకొని వచ్చి అక్కడ ఎవరైతే దోషులుగా ఉంటారో అధికారులు అయితేనే ప్రజాప్రతినిధులు తప్పకుండా వాళ్ళ పేర్లను కూడా బట్టబయలు చేసేదానికి సిద్ధంగా ఉన్నామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. చాలా అవినీతి జరిగిన విషయం అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇంకా పూర్తిగా వివరాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. స్ట్రిక్ట్ గా ఎంక్వైరీ చేయించండి తప్పకుండా. 18 రోజులు ఎంతలో 120 కోట్లు ఖర్చు పెట్టమేంటండి? ఎక్కడ మేము చూసాం మా ఏరియాలో. మీరు మీ ద్వారానే హౌస్ కమిటీకి కూడా సిఫార్సు మీద మీరు సీరియస్ తీసుకోండి సార్. తప్పకుండా పబ్లిక్ తెలియాలి ఎంత అవినీతి జరిగింది, ఎలా జరిగిందని పబ్లిక్ తెలియాలి, సీరియస్ తీసుకోండి. తప్పకుండా. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలిలో వైభవంగా కొనసాగుతున్న అష్టోత్తర శతకోటి శ్రీరామనామ పారాయణ మహాయజ్ఞం పూర్ణాహుతి మహోత్సవం. తెనాలిలో హ్యాకింగ్ పై దర్శకులు నరేష్ మణిల ఓటీటీ చిత్రం. పట్టణ టీడీపీ కార్యాలయంలో సావిత్రి బాపులే వర్ధంతి వేడుకలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.